ఆది కనపడట్లేదు, కౌంటర్లిక వేయట్లే అనుకుంటున్నారా? వేరే దేశం వెళ్ళాడు, వరుస మారుస్తాడేమో అనుకున్నారా? అదే కంటెంట్, అదే కామెడీ. కావాలంటే చూడండి, ఈ స్కిట్ తో ఇస్తాడు క్లారిటీ. ప్లీజ్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజూస్ టీమ్. ఆడది అదే పనిగా దగ్గుతుంది అంటే దగ్గు జలుబు ఉందని కాదు అర్థం. కట్టుకున్న చీర వేసుకున్న నగలు ఒకసారి చూడమని. ఇలా అంటారే గాని భార్యకి కొత్తగా కమ్మలు కొని పెడదాము, గాజు చేద్దాం, పొడుగు నకిలీ చేద్దాం ఏమైనా ఉందా అండి? బాంబ్ బ్లాస్ట్ జరిగి అందరూ ఏడుస్తుంటే ఈ బ్లాస్ట్ కి సినిమా తీసే స్కోప్ లేదని జీవి ఏడ్చాడంట. ఇన్ని అంటారు గాని చూడండి, నిన్న ఒక ఫోటో ఫేస్బుక్ లో పెడితే 1,00,000కి పైగా లైకులు వచ్చాయి. అవునా? ఏది నువ్వు పెట్టింది ఏ గ్రూప్ లోనో తెలుసా? వీ లవ్ యానిమల్స్ అని. అంటే నేను జంతువు అనుకున్నారా? మరి జనీలే అనుకున్నావా నువ్వు? ఈ జోకులకి ఏం కాదు. నిన్న సినిమాకి వెళ్తే అందరు సినిమా చూడడం మానేసి నన్నే వెనక్కి తిరిగి చూసారు తెలుసా? నువ్వు వెళ్ళింది రాక్షస బల్లి సినిమాకి. స్క్రీన్ లో ఉండాల్సింది సీట్ లో ఉంది అంటే అందరూ నిన్నే చూశారు. కొంతమందిని చూస్తే కళ్ళు ఇందుకు ఇచ్చాడు అనిపిస్తది, కొంతమందిని చూస్తే ఈ కళ్ళు ఎవడో దానం చేయాలనిపిస్తది. ఇవన్నీ మీ వల్ల కదా. పిల్లలు లేరు, పిడుగులు లేరు, ఏం చేయమంటారండి? కాపురం అనేది ఏటీఎం కాదే. కార్డు పెట్టగానే డబ్బులు బయటకు వచ్చినప్పుడు పిల్లలు బయటకు రావడానికి. అసలు కాపురం గురించి ఒక మహాకవి ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పారండి? ఏం చెప్పొద్దని చెప్పాడు. పక్కన సుబ్బారావు చూడండి, 4 పిల్లలకి అన్నాడు. వాళ్ళ ఆవిడ ఐశ్వర్యరాయ్ లాగా ఉంటది. మరి నేను లైవ్ లో ఆధార్ కార్డు ఫోటో చూసినట్టే ఉంటది. అమ్మ అప్పుడే చెప్పిందండి, ఇతను పెళ్లి చేసుకోవద్దు ఇంటేగా. మీ అమ్మ నన్ను కాపాడడానికి అంత ట్రై చేసిందా? తెలుసుకోకుండా రోజు తిడుతున్నా పాపం దాన్ని. అసలు ఏ రోజున ప్రేమగా దగ్గర తీసుకొని ఒక హగ్ ఇచ్చారండి? దానికేం భాగ్యవేరా, హగ్ చేసుకో. ఏముంది ఇక్కడ? సురేష్ సురేష్ అదేంటోనండి, మీరు హగ్ చేసుకున్న ప్రతిసారి మా బావ సురేష్ గుర్తొస్తున్నాడు. నేను హగ్ చేసుకున్నా కూడా నువ్వు పరాయి వ్యక్తి గురించి ఆలోచిస్తున్నావే. అదే నేను చూడు ఎంతమంది అమ్మాయిలు కౌగిలించుకున్నా నీ పేరే తలుచుకుంటా. ఎలాగో పని చేసావు, కాపురం చేసావు. సరే లోపల టిఫిన్ చేస్తారా? మిక్సీలో పచ్చడి ఉంది, రుబ్బండి. మిక్సీలో పచ్చడి నేను రుబ్బాలా? వీళ్ళు సూపర్ మ్యాన్ పెళ్లి చేసుకున్నా కూడా ఆ మెడకుండే క్లాత్ లో వడియాలు ఆరబెట్టి మేడ మీద ఆరేసి రమ్మంటారు. ఏంటో ఏదో పనిలో ఉన్నట్టున్నా. ఏదో ఒక ఆఫర్ వచ్చింది అమీర్పేటలో, చూస్తున్నా. ఏం ఆఫర్ రా చెప్పరా, నేను కూడా తీసుకుంటా. ఒక షూ కొంటే ఇంకో షూ ఫ్రీ అంట. ఎల్లు. మీరేంట్రా ఏంటి అదోలా ఉన్నా? ఏంట్రా అది? శ్మశానంలో ఉంగరాలు చైన్లు ఏరుకునే వాళ్ళగా గెటప్లేంట్రా? ఇప్పుడే కిట్టి పోటీలకి వెళ్ళి ఫస్ట్ ప్రైజ్ కొట్టొస్తున్నాను. పిజ్జా. మరి ట్రంప్ రేపు ఇండియాలో ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నానంట తెలుసా? అమెరికా అతను ఇండియాలో పోటీ చేయడం ఏంటారా? నేను ఇదన్నీ నమ్మడానికి అభి టీమ్ లో గడ్డనవి అనుకుంటున్నా. మరి నువ్వు క్విజ్ లో ప్రైజ్ కొట్టావంటే నమ్మడానికి నేనేమన్నా చంద్ర టీమ్ లో సత్తిపండునా? సర్లే గాని నువ్వేంటి అలా సిరాగ్గా ఉన్నావు? తెలుసు కదరా మా ఆవిడతో రోజు గొడవలు. అసలు ఎలా భరిస్తున్నావురా? భరించలేక ఒకసారి సూసైడ్ చేసుకుందాం అనుకున్నా. మరి ఎందుకు వచ్చావురా? బయట నుంచి ఏమండి నేను కూడా మీతో పాటు వచ్చేస్తున్నా. ఇంకేం చేస్తాం, ఆపేశా. ఆడోళ్ళంతా ఇంతేరా, మా ఆవిని తలుచుకుంటే నాకు కడుపు మండిపోతుంది. నువ్వు ఇంకా కడుపు దగ్గరే ఉన్నావు, ఆ మంట బాడీ మొత్తం స్ప్రెడ్ అయింది చూసుకో. ఎవడైనా కదిలేడో దీన్ని చంపేస్తా. కిడ్నాప్ చేశారా? ఇప్పుడు ఏంట్రా నా రియాక్షన్? ఆనందపడాలా బాధపడాలా అర్థం కావట్లేదురా. రే నువ్వే కిడ్నాప్ చేయించావు అనుకున్న పోలీసు వాళ్ళు కేసు పెడతారా? అరే మీరు కూడా నాకు తోడు రండి, దాన్ని కాపాడాలి ఎలాగైనా. రండి. ఏమండి వచ్చేసారా? ఇంతసేపు మిస్ అయ్యారు కదండి, ఒకసారి తనివి తీరా చూసుకోండి. తనివి తీరా చూసుకోవడానికి నువ్వు ఏమన్నా లేడీ గెటప్ లో ఉన్న గెటప్ సీనువా? లేడీవో జంతువు అర్థం కానీ శాంతి స్వరూపి. మీరేనా దీని బంధువులు? బంధువులు ఏంటారు? నువ్వేదో హెల్ప్ చేసి తీసుకొచ్చినట్టు. నా గురించి మీకు తెలియదు. ఎందుకు తెలియదు సార్? యాక్సిడెంట్ అయ్యి అంబులెన్స్ లో ఉన్న పక్కన ఉన్న లేడీ నర్సా లేకపోతే కంపౌండర్ అని చూసే టైప్ మీరు. సరే కానీ ఇదిగో దగ్గరికి వచ్చారా దీన్ని బలవంతం చేసేస్తా. ఏమండి దగ్గరికి వచ్చేయండి. ఇదేంటి ఇలాగుంది? అది నీ లేడీ వర్షన్ రా. మీ ఇద్దరు రూపాలే వేరు, చేసే పాపాలు ఒకటే. మీరు ఎవరైనా దగ్గరికి వచ్చారనుకో దీంతో కాల్చి చంపేస్తా. ఏంట్రా ఇది ఏమన్నా పెద్ద తోపా? తోపు కాదు, ఇంక అంతకంటే ఏం కాలుస్తారండి ఎంత కాల్చినా. మా డాన్ వస్తాడు ఇప్పుడు. ఒక్కసారి ఆడు అన్నా లేచిపోవాలి ఊరు బాట ఉల్లాసంగా. ఈ డెన్ను పోలీసులకు కానీ సిఐడీలకు కానీ కనిపెట్టలేని డెన్ను. ఈ బాడీ సైంటిస్టులకి డాక్టర్లకు కూడా అంతు చిక్కన బాడీ.
వన్ టైం నా డెన్ లోకి ఎంటర్ అయ్యారంటే నీకు అదృష్టం లేనట్టేరా. అదృష్టవంతుడంటే ఎవడో తెలుసా? తెలుసండి, మీ పేరు మీద ఉన్న ఎల్ఐసికి నామినీగా ఉండేవాడే. రేయ్, ఇక్కడ లాగితే నరాలు వస్తాయా? మరి గట్టిగా లేకపోతే నరాలు రాక నయం తర్వాత వస్తుందంట. రేయ్, గుట్లు పీకి గోళీలు ఆడుకుంటాను రా. ఆ బొక్కలే వినేవాడు ఉంటే వాషింగ్ మిషన్ లో కూర్చొని స్విచ్ ఆన్ చేస్తే వాషింగ్టన్ వెళ్ళి రావచ్చు అన్నాడంట. ఒరే, నీకు ఒక విషయం తెలుసా? మా తాతలు ఎవరో తెలుసా? రాజనాల గారు, దూలిపాలి గారు, నాగభూషణం గారు, రావు గోపాలరావు గారు వంశంలో పుట్టినరా. అబద్ధాలు చెప్పకండి సార్, వాళ్ళు మీ తాతలు కాదు, మీ ఫ్రెండ్స్, మాకు తెలుసు. ఈ డిస్కషన్ అంతా అనవసరం. 1 కోటి రూపాయలు ఇచ్చి మీ ఓన్ని తీసుకెళ్ళరా. ఇవ్వకపోతే ఇది మనిషిగా నీ దగ్గర రాదురా, దీని శవం నీ దగ్గరకు వస్తుంది. అవునా? అంత ఇస్తారా? సరే పంపిస్తాం, మా ఓడిని ఏం చేస్తారో చూడండి. ప్లీజ్ సార్, మమ్మల్ని ఏం చేయకండి సార్, ఏదో మధ్య తరగతి వాళ్ళం సార్. ఏం చేయగలరా మీరు? మా దగ్గర 1 కోటి రూపాయలు కాదు 10 కోట్లు ఉన్నాయి. 1 రూపాయి కూడా ఇవ్వనరా మీకు. ఈ పర్ఫార్మెన్స్ కి మొత్తం చచ్చారా. ఇదేంటి కదలట్లేదు? అరే నువ్వెందుకు రా చావటం, నీకు యాక్టింగ్ రాదు కదా. ఓ ఏమో మన ఆవిడ కూడా చచ్చిపోయిందిరా. నువ్వు అక్కడ ఎలా బతుకున్నావురా? నాకు కూడా రాదు కదా. దా వెళ్దాం. సో బాబు గారు ఎలా అనిపించింది హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజు టీమ్ స్కిట్? అది చాలా ఎంటైన్ చేసావు, బాగా నవ్వించావు, సూపర్. రోజా గారు పంచుల వర్షంతో నవ్వించారు అసలు, సూపర్. అంజనం వేస్తా, అక్కడ దయ్యాలున్నాయో లేదో చూస్తా. ఏ ఫట్ అక్కడ అంజనంలో కనపడుతుంది గురు. Yes, మొత్తం కనపడుద్ది. నెక్స్ట్ షెడ్యూల్ మన టీం ఉన్నదో లేదో చూసి చెప్పారు నాకు. చందమామ దూరమా చైనా దూరమా? చైనానే దూరం. అదేంటి? చందమామ చాలా దగ్గరలో ఉంటది. అవునా? ఎలా? 4 మెట్లు దిగి 4 మెట్లు ఎక్కితే చందమామ వచ్చేస్తుంది. వద్దయ్యా, లేనిపోని ఆశలు పెడతారు. నెక్స్ట్ షెడ్యూల్ వేరే జడ్జి నెడతారు. కర్త క్రియా కర్మ అంటే ఏంటి బావా? ఇప్పుడు ఇంత పెద్ద షోకి యాంకర్ ఎవరు? రష్మి. రష్మి కర్త. ఓ 11 ఏళ్ళకి యాంకరింగ్ చేస్తుంది కదా, అదే ఆవిడ చేసిన క్రియ. మరి కర్మ అంటే? ఆ 11 ఏళ్ళు మనం చూస్తున్నాంగా. నేను కిటికీలు జాకెట్ కుట్టించుకుంటా. ఎవరైనా డిజైనర్ తెలుసా? అదే మన జబర్దస్త్ లో వర్షాన్ని మంచి డిజైనర్ ఉంది. కిటికీలు కుట్టిస్తుందా? కిటికీలు కాదు, పెద్ద తలుపులు పెట్టేస్తుంది. అల్లుడు, చిన్నల్లుడు ఏంది నువ్వు కనబడుతున్నావు బొక్కలోంచి? చూడండి, ఒక మూలన పడి ఉంటది ఏదో ఒకటి.